శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి నామమున మరోసారి మీకు అందరికీ శుభావందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మీ అందరి కొరకు నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఆదికాండము 31వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడే గాని పలుకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. ఈ వాక్య భాగానికి మరొక అంశాన్ని మనం పెట్టుకుందాం. అదేమి అనంటే, ప్రతి బాధను ప్రతి శ్రమను చులకన చేసి మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అనేక సందర్భాల్లో చీకట్లు పామును మనం చూసినప్పుడు, చీకట్లు తాడుని మనం చూసినప్పుడు అది పామని మనం భయపడతా ఉంటాం. దాన్ని పట్టుకొనగా అది తాడు వలె మనకు అగ్గుపడతా ఉంటాయి. ఆదికాండం 31వ అధ్యాయము 23-24-29 వచనాల్లో, యాకోబు తన మామ అయిన లాబాను వద్ద నుండి తన భార్య, తన పిల్లలు, తన ఆస్తులు తీసుకొని అతడు పారిపోతా ఉన్నాడు. ఇతడు పారిపోవడం ఏదో దొంగతనం చేస్తూ మోసం చేసే పారిపోవట్లేదు, కానీ న్యాయంగా సంపాదించిన దాన్ని తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే వాళ్ళ మామ ఇతని మీద బహు అసూయపడి ఇతన్ని ఎలాగైనా పట్టుకొని ఇతని దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా తీసుకోవాలని చెప్పి అతడు, అతని కొడుకులు అందరూ కూడా మరి ప్లాన్ వేసుకొని బయలుదేరిపోయారు. అయితే ఒక ప్రాంతంలోన ఇతన్ని యాకోబును కలుసుకున్నాడు. ఆ ప్రాంతం ఏది అంటే గిలాదు కొండ అనే ప్రాంతంలో యాకోబును కలుసుకున్నాడు. అక్కడికి రాగానే రాత్రి వేళ దేవుడు లాబానుతో మాట్లాడుతూ, నీవు యాకోబు దగ్గర మంచి కానీ చెడే కానీ నువ్వు మాట్లాడద్దు, జాగ్రత్త సుమి అని హెచ్చరించాడు. ఒకవేళ నీవు మాట్లాడిన ఎడల నీ పరిస్థితి మరి ఘోరంగా ఉంటుందని చెప్పి దేవుడు అతన్ని హెచ్చరించాడు. అందుకని అతడు యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు బాధపరిచే మాటలు కానీ, గద్దించే మాటలు కానీ, క్రూరమైన మాటలు కానీ, కోపంతో కూడిన మాటలు అతడు ప్రదర్శించక ఈ విధంగా మరి లాబాను యాకోబుకు చెప్తా ఉన్నాడు, నిన్ను ఈ క్షణము నేను ఏమైనా చేయగలను కానీ మరి రాత్రివేళ నీ దేవుడు నన్ను ఈ విధంగా హెచ్చరించినాడని చెప్పినప్పుడు నిజంగా యాకోబుకుంటున్న మరి భయము, ఆందోళన ఆ క్షణమే అతని నుండి విడిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే లాబాను భయంకరమైన వ్యక్తి, ఏమైనా చేయగలడని యాకోబుకు భయం ఉంటా ఉన్నది. అయితే అతన్ని కోరలు తీసిన పాము వలె దేవుడు చేసి మరి యాకోబు దగ్గరికి పంపించినట్టుగా మనం గుర్తిస్తూ ఉన్నాం. కనుక ఎంత శ్రమ అయినా, ఎంత బాధ అయినా మనం దాన్ని చూసినప్పుడు ఎంతగానో భయపడి మరి కలవరపడతా ఉంటాం. దేవుడు మనం భయపడుతున్న మనం దేన్ని బట్టి అయితే భయపడుతున్నామో ఆ వ్యక్తుల్ని, ఆ మనుషులను దేవుడు భయపెట్టి మనకు చులకన చేసి పంపించేవాడుగా మనం చూడవచ్చు. ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ ఏశావు మరి యాకోబును ఎదుర్కోవడానికి వస్తారని చెప్పి దేవదూతలు చెప్పినప్పుడు యాకోబు వాళ్ళ అన్నకు ఎంతగానో భయపడిపోయిన వాడు గనక అతన్ని చంపడానికి వస్తాడేమో అని చెప్పి భయపడి మరి రాత్రి వేళ దేవుని సన్నిధిలో యాకోబు ప్రార్థన చేశాడు. దేవుడికి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లు రాయబడి ఉంది. ఈ ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనంలో ఏశావు ఇంకా దూరంగా వస్తూ ఉన్నప్పుడు ఎంతగానో భయపడిపోయిన యాకోబు ఏశావు దగ్గరకు వచ్చి
అతన్ని హత్తుకొని అతను ముద్దు పెట్టుకొని మరి అతన్ని కౌగిలించుకున్నట్లు ఇక్కడ రాయబడి ఉంది. వాస్తవానికి ఏశావు భయంకరుడే, మరి క్రూరుడే. అయితే దేవుడు రాత్రివేళ యాకోబు యొక్క ప్రార్థన ఆలకించి అతని జీవితాన్ని మార్చివేసి మృదువైన వ్యక్తిగా తయారు చేసి యాకోబు దగ్గరికి పంపించినట్టు ఈ భాగంలో రాయబడి ఉన్నది. ఇలా కూడా మనం దేని విషయంలోనైతే భయపడతా ఉంటామో మనం ప్రార్థించినప్పుడు ఆ విషయాలను దేవుడు చులకన చేసి మన దగ్గరికి పంపించేవాడుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ వ్యక్తిని నేను జ్ఞాపకం చేసుకున్న తోడనే నా మనసులో భయము, కలవరము, ఆందోళన వచ్చేసింది. వెనుకనే పరిశుద్ధాత్మ దేవుడు పైకి వచ్చి, నీవు అతని విషయం భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను బట్టి అతనికి నేను భయము పుట్టిస్తానని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట నేను విన్నానో నా మనసులో భయం వెళ్ళిపోయి ప్రశాంతత్వం నింపబడినట్లు నేను చూడగలిగా. కనుక ప్రభునందు ప్రియులారా, మరి ఈరోజు ఈ ఉదయకాలం మంది దేవుడు నీతో మాట్లాడుతూ దేన్ని బట్టి అయితే నీవు భయపడుతూ ప్రార్థిస్తూ ఉన్నావో దాన్ని నీకు చులకన చేసి దేవుడు నీకు అందిస్తాడనే సత్యాన్ని మర్చిపోవద్దు. యాకోబు లాభాన్ని బట్టి భయపడుతూ ఉండిపోయాడు. అయితే దేవుడు అతన్ని గద్దించి లోపరిచి యాకోబు దగ్గరికి పంపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఏశావును బట్టి యాకోబు భయపడతా ఉన్నాడు. అతను కూడా చులకన చేసి మరి యాకోబు దగ్గరికి పంపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. సమస్య ఏదైనా సరే, దేని విషయమైనా నీవు భయపడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా దాని కొరకు ప్రార్థన చేయండి. వాటన్నిటినీ దేవుడు సులువుగా చేసి చులకన చేసి మీ దగ్గరికి పంపిస్తాడనే నమ్మకం మీరు ఉండాలని ప్రభు పేరిట మరి ఆశిస్తూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ తలను వచ్చినట్లయితే మరోసారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం ఈ వర్తమానం వింటున్న బిడ్డలందరినీ మీరు దర్శించి వీళ్ళందరూ కూడా మరి నీ మాటలు విని దీవించబడ్డారని నమ్ముతూ ఉన్నాం. నిజంగా మీ పిల్లలు దేని విషయంలోనైతే భయం కలిగి ఉన్నారు ఆ విషయంలో వాళ్ళు ప్రార్థించినప్పుడు ఆ భయాలని తొలగించి మనశ్శాంతినిస్తూ ఆ భయపెడుతున్న వ్యక్తులు, భయపెడుతున్న మనుషులను మీరు అణిచివేస్తూ మీరు మహిమ పొందుమని దీవించమని, మరి ఈ క్షణమందు మరి బర్త్డేలు, మరి జ్ఞాపకార్థ కొడుకులు, మ్యారేజ్ డేలు, ఇలాగ అనేక కార్యక్రమాలు జరుపుకుంటున్న మా ప్రియ బిడ్డలందరికీ మీ తోడు, మీ కాపుదల సమృద్ధిగా నిస్తూ అన్ని విషయాల్లో మేలుతో తృప్తిపరచండి. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇక్కట్లు, అవసరాలను కూడా తీరుస్తూ మేలుతో తృప్తిపరచండి. అనారోగ్యంలో బాధపడుతున్నామని ఈ క్షణమే స్వస్థపరచమని దీవించమని యేసు నామమున ప్రార్థన చేస్తూ నామ తండ్రి, ఆమేన్.